ఎన్నికలైతే సజావుగానే సాగాయి, సజావుగానే ముగిశాయి. అలాగని ప్రశాంతంగా జరిగాయా అంటే పల్నాడు, రాయలసీమలో అక్కడక్కడ కొన్ని చోట్ల మినహాయిస్తే మిగిలిన చోట్లంతా ప్రశాంతంగానే జరిగాయి. అక్కడ కూడా ఎందుకు ఈ వివాదాలు, బాంబు దాడులు, దాడులు, రాళ్లతో దాడులు, రక్తాలు వచ్చేలా కొట్టుకోవడాలు, చెంపదెబ్బలు కొట్టడాలు, తెనాల్లో జరిగిన అన్నాబత్తుని శివకుమార్ చేసిన దాడి కానీ ఒకటి కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే పల్నాడులోనే ఎక్కువ దాడులు జరిగినాయి మిగిలిన చోట్ల పోలిస్తే. కానీ ఒకప్పుడు దాడులతో కంపేర్ చేసుకుంటే మాత్రం అంతగా ఏమీ లేదా, ప్రశాంతంగా జరిగినాయి అంటే ప్రశాంతమనే చెప్పుకోవాలి. అసలు ఎందుకు ఈ వ్యూహం ఏంటి? ఇది కూడా ఒక రాజకీయ వ్యూహమేనా? పోలింగ్ రోజు చేయాల్సిన రాజకీయాలు కూడా పోలింగ్ రోజు రెండు పార్టీల నాయకులు చేశారా? ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది పల్నాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీకు కూడా తెలుసు, లాస్ట్ టైం కూడా మనం చూసాం. అప్పుడు ఆయన కోడెల శివప్రసాద్ అక్కడైతే ఇంకా తరిమి కొట్టడం, అప్పుడు మనం అక్కడ చేసడం చూసాం. దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్. ఇప్పుడు అంటే ఆ స్థాయిలో జరగలేదు, కానీ అలాగని జరగకుండా లేవు. ఇక్కడ కూడా ఏదో పెట్రోల్ బాంబులు ఇసురుకున్నారు, గాలిలో సీసాలతో కొట్టుకున్నారు, ఒక మహిళని అయితే రక్తం వచ్చేలా కొట్టారు. ఏంటి అంటే ఇది కసితో ఒకళ్ళనొకళ్ళు ఇరు వర్గాల మధ్య వివాదమే అనుకోవాలా, లేదంటే నిజంగా ఒక రాజకీయ వ్యూహం కుట్రలు ఏమైనా ఉన్నాయా? రాజకీయ వ్యూహం ఉంది దాని వెనకాల. ఇది సహజ సిద్ధమైన సంఘర్షణ కాదు. అదే సాధారణంగా పల్నాడులో ఉండేటువంటిది ఫ్యాక్షన్ గొడవలు వేరు. ఆ ఫ్యాక్షన్ గొడవల్లో ఎవరిని బయటికి రానివ్వాలి, ఎవరిని బయటికి రానియకూడదు అని ఊళ్ళ దగ్గర పక్క ఇది లెక్కలేసుకుని ఎవడు అధికారంలో ఉన్నాడు ప్రతిపక్షం వాడిని రానియకుండా తొక్కేయడాలు, ప్రతిపక్షం వాళ్ళు అందరూ ఆ రోజున తిరగబడ్డాలు, ఇది దశాబ్దాలుగా నడుస్తూ వచ్చింది. అయితే వాటి వలన అసలు పోలింగ్ బూత్లకే జనం వచ్చేవాళ్ళు కాదు. ఒకప్పుడు భయపడి రారు, వచ్చేవాళ్ళు కాదు. ఒకప్పుడు బాగా గుర్తు 2006లో అనుకుంటా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు బాంబులు ఇసురుకున్నారు. దాదాపుగా పల్నాడులో చాలా ఏరియాలో బాంబులు ఇసురుకుంటే నేను బాంబులు ఇసురుకుంటున్న ఊళ్ళకి వెళ్తుంటే ఆ పోలీసులు 2 ఊళ్ళ యువతలు ఆపేసేవాళ్ళు. ఏంటంటే వాళ్ళ సావేదో వాళ్ళని జావని సార్, తర్వాత వెళ్దాం, మళ్ళీ మనందరి మీద ఎందుకు, మీరు వెళ్ళబాకండి. అందులో మాది అప్పుడు సిఎన్జి వెహికల్, అది గ్యాస్ దరి పేలిపోతే ఎలబాకండి అన్నారు. సరే పోతాంలే పోనీయండి మమ్మల్ని అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాం. ఇక మేము వెళ్ళినప్పుడు బాగోదని మా వెనకాలే వచ్చారు. అప్పుడు TV9లో అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తుంటే నాకు బాగా గుర్తు అనమాట ఆ రోజు. ఎందుకంటే అంతకుముందు చాలా గొడవలు చూసాము. అంటే చచ్చిపోయిన తర్వాత కవరేజీలు వేరు, లైవ్ కవరేజ్ చేయడం. మా కళ్ళ ఎదురుకుండానే బాంబులు ఇసురుకుంటున్నారు, మా కళ్ళ ఎదురుకుండానే కొట్టేసుకుంటున్నారు. సరే, ఈ లైవ్ విజువల్లో మనం మామూలుగా అయితే సినిమాల్లో చెప్పిన హీరోల డైలాగు లాగా అయితే కొట్టుకోబాకండి అని శాంతి దూతలాగా అప్పుడు మనం అదంతా విజువల్ తీస్తానే మైక్ పెడతంటే, సార్ మీరు కవర్ చేస్తారు మొత్తం చేసేయండి సార్ మమ్మల్ని, కానీ మమ్మల్ని మాత్రం ఆపమని మీరు చెప్పాకండి సార్, మీరంటే మాకు గౌరవం, సాయి గారు అంటే మాకు గౌరవం, మీరు రోజు చూస్తుంటాం, కానీ మీరు మాత్రం మమ్మల్ని ఆపమని మాత్రం అడగండి సార్. ఎందుకు ఇదేం పద్ధతి, కొట్టేసుకుంటాం నన్ను ఆపద్దంటారేంటి, ఇదేం పద్ధతి అని అడిగితే ఏం చేయమంటారు సార్, 20 ఏళ్ళ నుంచి అయినా కొడుకున్నా మమ్మల్ని ఓటేయలేదు, మా ఏరియాలో పోలింగ్ బూత్ ఉంటుంది మాకు ఓటు ఉండదు సార్. ఈ టైప్ లో వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ టైం అప్పుడేంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చున్నది, అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా లోకల్ డామినేషన్ టీడీపీది ఉండేది, కోడెలది ఉండేది, అయ్యేది కాదు. అట్లా కాదు. ఇది ఎట్లున్నదంటే టీడీపీ వాళ్ళు ఉండే ఏరియాలో పోలింగ్ బూత్ పెడతారు, వీళ్ళు అటు వెళ్ళడానికి లేదు. అదొక ఈగో ఫీలింగ్, వాళ్ళు వేసుకుంటారు, లేదా అసలు ఏగున్నాయన ఉంటది. అట్లాగా అంటే మన ఓట్లు పడాలా, ఎదురోళ్ళు ఓట్లు పడనేయకూడదు. ఇది ఆనాటి ఫార్ములా. 2024లో వచ్చాడు, 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా, అతను అందులో ఇప్పుడు జగన్ కి నాన్న కదా, ఈయన ఇంకా సరే మరీ వారసత్వం అనుకోండి. ఆయన రాజశేఖర రెడ్డి అట్లాంటి దాన్ని ఎంటర్టైన్ చేయలే, ఆఫీసర్ని స్ట్రాంగ్ గా పెట్టాడు, కొమ్మమన్నాడు. అటు కాసుకి ఫుల్ సపోర్ట్ వచ్చింది. దాంతో మొత్తం తెగించేశారు. బూతులు మార్చమంటే మార్చారు. అప్పుడు దాంతో ఓట్లు వేస్తున్నారు. అంటే అంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళని ఓట్లేనియకుండా టీడీపీ ఆపితే ఫస్ట్ టైం కాంగ్రెస్ వాళ్ళు ఓటేస్తున్నారు. ఆ మాట నాకు బాగా గుర్తు అనమాట. 20-25 ఏళ్ళ నుండి ఓటేలేస్తారు. మీరు అర్థం చేసుకోండి మాలో ఎంత కసి ఉంటుందో. 5 ఎలక్షన్స్ వాళ్ళు ఓటేయలేదంటే వేస్తే ఆ రోజున ఆ కసి నుంచి కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు అట్లాంటి గొడవలు కాదు. ఇదంటే ఒక ఏరియాలో ఉండే 2 ఫ్యాక్షనిస్టుల మధ్య గొడవ కాదు. ఇది కొంతమంది ప్రొవకేటెడ్ ఫైటింగ్స్. నిన్న గురజాల్లో జరిగిన, నరసరావుపేటలో జరిగిన, అంటే నాయకుల తప్పు కూడా కాదు, నాయకుల్ని మళ్ళీ ఫ్యాక్షనిస్టులుగా మార్చడానికి అనుచర రౌడీ ఎదవలు చేసిన పని.
వీళ్ళు ఫ్యాక్షనిజం బ్యాక్గ్రౌండ్ తో పెరిగినటువంటి ఎదవలు వాళ్ళు ఉనికి కోల్పోయారు ఇప్పుడు లోకల్ గా. చంద్రబాబు నాయుడు వచ్చాక ఫ్యాక్షనిజం రౌడీయిజం అనేది మొట్టమొదటిసారి చెక్ పెట్టాడు ఆయన. రామారావు ఉన్నప్పుడు ఉండేది ఫ్యాక్షనిజం రౌడీయిజం అని. చంద్రబాబు వచ్చిన తర్వాత మంచి మంచి సీనియర్ ఆఫీసర్లు సిన్సియర్ ఆఫీసర్లను పెట్టి ఎక్కడికక్కడ ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణిచేశాడు. ఈవెన్ తన పార్టీ వాళ్ళైనా సరే లోపలేమన్నాడు. దాన్ని రాజశేఖర్ రెడ్డి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఎట్లాగంటే ఆ ఫ్యాక్షనిస్టులకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఎవరు చేయడానికి వీల్లేదని. అవసరమైతే ఇద్దరి మధ్యన కాంప్రమైజులు చేశాడు ఫ్యాక్షనిస్టులు. దాని తర్వాత దారికి వచ్చింది టోటల్ గా. ఆయనేమో కఠినంగా కాకీలతో చేస్తే ఆయన లోపల ఉంటది కడుపు మండిపోయి, అది ఈయన కంట్రోల్ చేశాడు. నాయకులు కలిశారు, కానీ ఈ ఫ్యాక్షన్ గొడవలు వీటి మీద పడి బతికి సంపాదించుకునే ఎదవలు ఉంటారు, దున్నపోతుల్లాగా ఉంటారు, పందికొక్కుల్లా దోచుకు తింటారు ఓళ్ల మీద పడి. ఈ నాయకుల పేర్లు చెప్పి షాపుల దగ్గర బెదిరిస్తారు, వ్యాపారాల దగ్గర బెదిరిస్తారు, పొలాలు లాక్కుంటారు. దరిద్రులు అంతా చేసేది వాళ్ళే. ఆ దరిద్రులకు ఉపాధి లేకుండా పోయింది ఈ మధ్య కాలంలో. వాళ్ళని నాయకులే పెంచి పోషిస్తారేమో. అంటే వాళ్ళు మామూలుగా కంట్రోల్ చేశారు, వాళ్ళు నాయకులు అవాయిడ్ చేశారు. ఇదివరకు కోడెల శివప్రసాద్ కాసు ఉండేది, నాయకులను కూడా తరిమేశారుగా జనం అక్కడి నుంచి. కాసు మహేష్ రెడ్డిని ఓడించారు, అట్లాగే అతన్ని సత్యనపల్లి పంపించేశారు కోడెల్ని. దాంతో దారికి వచ్చేసినాయి. దారికి వచ్చేసిన తర్వాత వీళ్ళు అంతా ప్రశాంతం అనుకున్న టైంలో ఇక వాళ్ళకి ఈ ట్రిప్ ఏదో ఒక మళ్ళీ లైఫ్ అండ్ డెత్ అన్నట్టు తయారైంది. ఇంకోటి ఏమైపోయింది, ఈ నాయకులకి క్రమంగా గ్రిప్ లేకపోయింది ప్రజల మీద. ప్రజల్లో గ్రిప్ ఉండాలంటే జనంలో తిరగాలి, వాళ్ళకి సమస్యలు పరిష్కరించాలి, ఇవన్నీ చేయడం మానేసేసి అదంతా చేయాలంటే బోల్డ్ అంత పని, ప్రభుత్వంతో పని, అంతే కదా. ఇవన్నీ వర్కౌట్ కానప్పుడు ఏం చేయాలా, ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఆ ఎమోషన్ క్రియేట్ చేయాలంటే ఈ ఎదవలే కావాలి. మళ్ళీ ఈ ఎదవలను ఎంట పెట్టుకు తిరగడం బిగిన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన వెళ్ళి 100 మందిని పెట్టుకు రావడం కంటే 100 మందితో పరిచయం ఉన్నవాడు అక్కడ పట్టుకొస్తే సరిపోతుంది కదా అనే లెక్కన ఈ ఎదవల్ని మళ్ళీ ప్రోత్సహించారు. ఈ ఎదవలు ఇప్పుడు చేసిన గొడవే ఈ సంఘర్షణ వాతావరణం. లేకపోతే డాక్టర్ గోపిరెడ్డి, డాక్టర్ అతని పేరేంటి, ఇద్దరు కూడా మంచి డాక్టర్లే. ఆ ఎదవలు వద్దనుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే, రౌడీ ఎదవలు వద్దనుకుంటే మళ్ళీ వీళ్ళ చెత్త చేరినటువంటి రౌడీలు చేసినటువంటి దాష్టికాలది. నరసరావుపేటకి రెండు వర్గాల మధ్య వివాదాలుగా చూడాలా, రెండు పార్టీల మధ్య వివాదాలు? ఇది నిన్నటిదైతే పార్టీల మధ్య వివాదమే, వర్గాల మధ్యన కాదు. కాకపోతే ఒకటి మాత్రం జరుగుతోంది, మాచర్లలో మళ్ళీ పాత ఫ్యాక్షనిజం తీసుకురావడానికి మాత్రం తెలుగుదేశం అభ్యర్థి వచ్చిన తర్వాత బిగిన్ అయింది. ఇతను ఒక వైసీపీ క్యాండిడేట్ మంచోడు, ఫ్యాక్షనిస్ట్ కాదని చెప్పను, అది నుంచి బయటకు వచ్చున్నారు ఇప్పుడు. బట్ అతన్ని మళ్ళీ తెలుగుదేశం ఉనికి కోల్పోయింది అక్కడ మాచర్ల. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అతను మళ్ళీ ఘర్షణ వాతావరణం, భారీగా ఓటర్లు వచ్చి క్యూలో నిలబడి భారీ ఓటింగ్ నమోదవుతుందన్నప్పుడు రెండు పార్టీలకి కూడా ఒక టెన్షన్ మొదలయ్యి, లేదంటే ఒక అయోమయం స్టార్ట్ అయ్యి కూడా ఇటువంటి వివాదాలు, ఇటువంటి దాడులు చేస్తారా? ఖచ్చితంగా. అంటే ఓటింగ్ ని తగ్గించాలన్న ప్రయత్నం జరిగింది నిన్న. ఎవడు మొదట దాడి చేశాడో, ఎవడ మొదట గొడవ సృష్టించాడో వాడికి తమ ఓట్లు పోతున్నాయి అని భయపడ్డాడు. అది ఎవడనేది మనం సర్టిఫై చేయలేము, ఎందుకంటే మనం ఫీల్డ్లో లేం. ఈ పత్రికలు కూడా అటు ఇటు దిగజారిపోయి ఉన్నాయి కాబట్టి ఏదని నమ్మలేం. బట్ మొదట ఎవడు రాయిసిరాడు, ఎవడు గొడవ క్రియేట్ చేశాడు, ఎవడు చేశాడో వాడు కావాలని చేసినట్టు. కానీ అది ఇద్దరికే నష్టం. ఓకే, ఇప్పుడు ఎవరనేది ఇక్కడ మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. కానీ ఒక రకంగా ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్కి ప్రతిపక్షం భయం వేసింది అని అనుకుందాం, ప్రతిపక్షమే ఈ గొడవలు అల్లర్లు చేసింది అనుకున్నాం. రేపొద్దున వాళ్ళకి ఓటింగ్ లాసే. లేదు అధికార పక్షమే చేసింది అనుకున్నాం, వాళ్ళే చెల్లా చెదురు చేస్తున్నారు అనుకున్నాం, వాళ్ళకి ఓటింగ్ లాసే కదా, ఇద్దరికి ప్రాబ్లమే కదా. వృద్ధులు ఎవరు వద్దనుకున్నారో వాళ్ళు గొడవకి దిగారంటున్నా నేను. ఎవరైతే ఓట్ల దగ్గర అక్కడ టర్న్ అవుట్ అయిందో వృద్ధులు, మహిళలు, గ్రామీణ ఓటర్ టర్న్ అవుట్ అనేటువంటిది భయపెట్టింది ఎవరినో. ఆ భయపెట్టినటువంటి వాళ్ళు గొడవ క్రియేట్ చేశారు. అది పక్కన పెడితే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరల. మామూలుగా అయితే నిజంగా వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అవ్వాలనుకున్నారు. మీరు ఇక్కడ చిన్న లాజిక్ చూడాలా, 2019 ఎలక్షన్స్ చూడండి ఒకసారి, గుర్తు తెచ్చుకోండి. జలీల్ ఖాను 7ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, ఎలక్షన్ ఆపేయాలి, ఏంటి అసలు ఎన్నికల సంఘం ఏమనుకుంటుంది, అహంకారం ప్రదర్శిస్తుంది, మా మాట వింటలేదు, 6 తర్వాత కూడా ఇంకా 7 దాటిపోయాక కూడా ఇంకా క్యూ లైన్లు ఏంటి, లోపలికి అలౌ చేయకూడదు, చేసేస్తున్నారు అని. ఎన్నికల సంఘం ఏమని చెప్పింది, 6 గంటల లోపు ఎవడైతే, అప్పుడు 5 గంటలు అనుకుంటా లోపు ఎవడైతే క్యూ లైన్లో ఉంటాడో వాళ్ళందరూ రాత్రి ఎంతైనా సరే ఓటేనిస్తామని చెప్పి, అట్ట వేయనీయడానికి వీల్లేదు అన్నారు. ఎందుకని, అప్పటిదాకా ఏమనుకున్నారు అందరూ కూడా, తెలుగుదేశం ఏం భావించింది, స్వింగ్ అయిపోతుంది, ఏదైతే 10,000 రూపాయలు పసుపు కుంకుమ కిందకి ఇచ్చారో
దాంతో తమకు స్వింగ్ వస్తుందని భావించింది. ఎప్పుడైతే జలీల్ ఖాన్ ఒక్కడు ఫీల్డ్లోకి వెళ్ళాడు కాబట్టి అబ్జర్వ్ చేసి తమకు వ్యతిరేకంగా పడతానే అని అంచనా వేసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోగానే, ఎందుకంటే ముస్లింల ఓట్ల ఏరియాలో తిరిగాడు, ముస్లిం ఓట్లు అర్థమైపోయింది అతనికి వైసీపీకి పడిపోతుందని. అర్థం అవగానే వెంటనే కంగారు పడిపోయి ఆపేయమన్నాడు. బట్ ఎన్నికల సంఘం కంటిన్యూ చేసింది. అందుకనే కదా వెల్లంపల్లి గెలిచింది అక్కడ. అంటే అట్లాంటి టెంపర్మెంట్ గ్రౌండ్ లెవెల్లో కనబడుతుంటది వీళ్ళకి. నాయకులకు తెలుసు ఎవరు క్యూ లైన్ లో ఉంటున్నారు, ఎవరికి ఓట్లు ఎటుకుపోతాయి అన్నటువంటి. నేను డబ్బులు ఇచ్చేటప్పుడే తెలుగుదేశం పార్టీ ఓటు ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వాల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఏరియాలో టీడీపీ వాళ్ళు ఇవ్వాల డబ్బులు. అంటే ఏ బెల్ట్ మంది ఏ బెల్ట్ మంది కాదనేది తెలుసు వాళ్ళకి. కాబట్టి నిన్న గొడవ సృష్టించినోడికి అక్కడ ఓటర్ తగ్గాలి. ఇప్పుడు క్రిందసారి అది జరిగేదైతే 79 దగ్గర ఆగింది. అదే ఆ గొడవ జరగకపోతే, అదే గొడవలేం జరగనిలా 79 దాకా పాకింది, 74 నుంచి 79 దాకా వెళ్ళింది. ఈ దఫా గొడవలు సృష్టించినా కూడా దాదాపు ఆ రేంజ్లోకి వచ్చింది. కాబట్టి ప్రజల్లో భయం తాత్కాలికంగా వచ్చినా లాంగ్ స్టాండింగ్ లో పట్టించుకోలేదని కనబడుతుంది. అన్నాబత్తుని శివకుమార్ లాంటి వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అయ్యాడని అనుకోవాలా? అక్కడ ఒక పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓకే అతను అపోజిషన్ క్యాండిడేటా లేదంటే వేరే, ఇదంతా అనవసరం. ఈయన ఒక ఎమ్మెల్యే అనో లేదంటే అధికార పక్షం వైపు ఉన్నానో వెళ్ళి చెంపదెబ్బ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసి అన్నాబత్తుని శివకుమార్ మనస్తత్వం పరంగా ఎప్పుడు అతను గొడవలకి దిగే క్యారెక్టర్ గా కనిపించలే ఇప్పటివరకు. ఏది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో కొట్టడం తప్పు ఖచ్చితంగా. దాడి చేయడం, ఫస్ట్ అన్నాబత్తుని దాడి చేయడం తప్పు, చెంపదెబ్బ కొట్టడం, తర్వాత వాళ్ళ అనుచరులు కొట్టడం కూడా తప్పు. కానీ దాంట్లో రీజనింగ్ తప్పు. ఎవరైతే అతను చదువుకున్నోడే కదా, చదువుకున్నోడికి తెలియదా అభ్యర్థి అనేటువంటి వాడు పోలింగ్ బూత్ లో లైన్ లో నుంచుంటాడా? అభ్యర్థి లైన్ లో నుంచుంటే ఇంకేం ఎలక్షన్ జరుగుతుంది? తిరగాలి కదా, ప్రివిలేజ్ ఉంటది. ఒక్క అభ్యర్థికి మాత్రం ప్రివిలేజ్. ఇప్పుడు ఎందుకండి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేది ఉద్యోగులకి? వాళ్ళకి ఆ రోజున పోస్ట్ వాడు ఓటేసి ఇక్కడికి వస్తాం కుదరదని కదా. అట్లాగే అభ్యర్థికి ప్రివిలేజ్ ఉంటది, అతను ఓటేసుకోవచ్చు. అతనితో పాటు ఉన్న వాళ్ళకి కనుక ఎవరినన్నా వేసుకుని వచ్చాడు అనుకోండి, అది తప్పే. దాని గురించి గొడవ జరిగితే అన్నబొత్తుంది తప్పు. అయితే అతనితో ఉన్నోళ్ళు కూడా కనుక ఇది ఉంటది, ఇది వీళ్ళ తరపున అబ్జర్వర్ పాసులు ఉంటాయి. అంటే వీళ్ళ పార్టీ తరపున కొంతమందికి పాసులు ఇస్తారు. ఆ పాసులు ఉన్నోళ్ళు అయితే వాళ్ళకి కూడా ఓటేసే హక్కు ఉంటుంది బేసిక్ గా. అన్నాబత్తుని ఓటేయి, నువ్వు క్యూ లైన్ లో ఎందుకు నుంచోవు అన్నాడు అని ముందు వచ్చింది. అదైతే ఆ మాట అడిగినోడికి తప్పు, చదువుకున్నాడు అతను, వాడికి అవగాహన లేదనుకోవాలి. అతను ఏం తక్కువ అండి, బెంగళూరు నుంచి వచ్చాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యంలో అది కూడా తెలియపోతే అట్టగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసిన రాజకీయాల్లో అభ్యర్థి అన్నటువంటి వాడు పోలింగ్ బూత్ లో ఓటేసుకున్నాడు, రాష్ట్రం అంతా అది నియోజకవర్గం అంతా తిరగాలి కదా. తిరగకుండా నువ్వు నా వెనకాల క్యూ లైన్ లో నుంచి అంటే అది బిల్డప్ కోసం మాట్లాడినట్టు. అంతే. అదే ఇప్పుడు సినిమా యాక్టర్ ని చిరంజీవిని అన్నారు, లాస్ట్ ట్రిప్ బాగా ట్రోల్ అయింది గుర్తుందే. ఎవరో ఇంకొక యాక్టర్ ని కూడా ఎవరినో అన్నారు అట్లాగే, సల్మాన్ ఖాన్ ఎవరినో క్యూ లైన్ లో నుంచో అంటే నవ్వుతా నుంచున్నటువంటి పరిస్థితి. అది దానికి అర్థం ఉంది, ఎందుకంటే సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నదని చెప్పేసి ఏమి అవసరం. కానీ అభ్యర్థికి ఖచ్చితం, అభ్యర్థి అనేటువంటి ఏమని అడగడంలో తప్పులేదు. నేను అంటుంది ఈయన వాళ్ళకంటే ఎక్కువడని కాదు, అభ్యర్థి అనేటువంటి ఓటేసి తిరగాలి. అతన్ని నువ్వు క్యూ లైన్ లో నుంచోపోతే ఎట్లాగా అంటే అది తప్పు అవుతుంది. కొట్టడం ఇతన్ని తప్పు, మనం వాస్తవం మాట్లాడుకోవాలి. కొట్టడం ఇతన్ని తప్పు, అతను కొట్టడం తప్పనని నేను. ఎందుకంటే ఇతను కొట్టాక అతను కొట్టకుండా ఎట్టుంటాడు? మనమేం గాంధీ గారి వంశమేం కాదు కదా. కాబట్టి అతను రివర్స్ లో కొట్టడంలో తప్పేం లేదు. కానీ ఆ తర్వాత వీళ్ళందరూ పిడిగుద్దలు కొద్దడం తప్పు. ప్రాక్టికల్ గా నిజాయితీగా మాట్లాడుకుంటే ఇతను క్యూ లైన్ లో నుంచోమంటాం తప్పు, అది అయితే తప్పే. అతను కొట్టడం తప్పు, ఇతన్ని కొట్టడం తప్పులేదు, వీళ్ళందరూ కొట్టడం తప్పు. అంటే ఎంత దూరం నుంచి వచ్చినా ఇప్పుడు పోలింగ్ క్యూ లైన్ అనేది ఎలా ఉంటదంటే పొద్దున్నే పాల ప్యాకెట్ క్యూ లైన్ లో నుంచి ఉన్నట్టే ఫీల్ అవుతారు వాళ్ళు. ఇక్కడ అభ్యర్థిగా ఎవరైనా ముందు వెళ్తుంటే వెనక్కి అంటారు. దాంట్లో ఒక తత్వం ఉంటదండి. ఇప్పుడు నేను నుంచున్నాను క్యూ లైన్ లో, నేను 7ంటికే వెళ్ళిపోయా. 7ంటికి వెళ్తే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నేనే వెళ్తున్నాను అనుకున్నా. హైదరాబాద్ లో నేను ఓటేసేటప్పుడు 7ంటికి వెళ్తే నేనే వెళ్ళి మొట్టమొదటి ఓడిని అయ్యేవాడు ఆసిఫ్ నగర్ లో ఓటే. అదే ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఓటేస్తే, నేను ఓటేద్దామని వెళ్తే అప్పటికే క్యూ లైన్ ఉంది, దాదాపుగా 100 మంది ఉన్నారు క్యూ లైన్. ఈ లోపు మధ్యలో ఒకళ్ళు వస్తారు,
ఒకటి క్యూ లైన్ లో నుంచి ఉన్నవాడికి ఫ్రెండ్ ఎవడో వచ్చేసి ఇందాక దాకా ఇక్కడే ఉన్నాడని దొరతాడు, అది అవును ఆడు చెప్తాడు సావని అన్నట్టు. తర్వాత ఈలోపు గర్భిణి అండి పంపించమంటారా అని అడుగుతాడు. అక్కడ నా ఎదురుగుండా కానిస్టేబుల్, నేను అక్కడ దాకా వచ్చేసా, పోలింగ్ బూత్ లోకి ఎంటర్ అవ్వాల్సిన వాడిని. అప్పటికి 1.5 సేపు పట్టింది నాకు. నా ముందు ఉన్నటువంటి వాళ్ళని ఒక వృద్ధ మహిళ వచ్చింది, సార్ పంపించమంటారా అని అడిగాడు. పాప అతను మర్యాద పంపించండి. తర్వాత ఒక గర్భిణి వచ్చింది, సార్ మీరు వెళ్ళేసి వస్తారు. కానీ అమ్మ గర్భిణే కదా పోని. ఈలోపు ఇంకొక అతను వాళ్ళ అమ్మని తీసుకుని వచ్చాడు. ఇంకొక ఆయన ఏదో కాళ్ళు నేల మీద అనట్లేదు తీసుకుని వచ్చాడు. ఇట్టా నా ముందు 12 మంది ఓట్లు పడ్డాయి. నా వెనకాల నన్ను తిడతాడు, ఏందని మీరే జాలిపడి అందరినీ మేమేమో ఇక్కడ నుంచోలేదా అంటున్నాడు. నా బంధువులేం కాదు కదండి ఆయన, పాపం లేదు కానివ్వండి అని చెప్పా. అంటే ఇది మన అక్కడ ఉండేటువంటి తత్వాన్ని బట్టి ఉంటుంది. అతను క్యూ లైన్ లో నుంచున్నాడు. నేను అనేది ఏంటంటే శివకుమార్ని క్యూ లైన్ లో నుంచోమడం తప్పు, వాడికి అవగాహన తెలియదు, ఆ టైప్ లో చూడాలి. అంతేగాని ప్రతిదీ ఏది నిజంగానో మనం అట్లా విశ్లేషించాల్సింది పోయి ఎవరిదో నాడు విశ్లేషించేసి. కానీ అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీరన్నట్టు ఒకే అభ్యర్థికి లోపలికి వెళ్ళి అది ఉంటుంది పర్యవేక్షణ. పిఠాపురంలో కూడా వంగాగే తిరిగింది, అతను ఎవరో రెడ్ వేసుకుంటే అది తీసేయంది వెళ్ళింది, అంతే తప్ప ఒక 10 మందిని వేసుకుని వెళ్ళకూడదు. ఈయన మాత్రం ఈయన వెనకాల 10 మంది వెళ్ళి ఈయన ఒక దెబ్బ కొడితే వాళ్ళు ఒక్కొక్కరు పిడిగుద్దులు గుద్దేశారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎలా లోపలికి రానిచ్చారు? మొదట వస్తే గనక స్టార్టింగ్ టైం అంటున్నారు. స్టార్టింగ్ టైమ్ లో మొత్తం టీం అంతా డిస్పర్స్ అవుతాం, బయలుదేరి మన ఓట్లు వేసేసి, మన పోలింగ్ బూత్ లో మన ఓట్లు వేసేసి డిస్పర్స్ అయ్యి వీళ్ళందరూ పాసులు ఉంటాయి. అభ్యర్థి తరపున ఏజెంట్లు ఉంటారు. అట్లాంటి ఏజెంట్లు అయితే తప్పులేదు. అలా ఏజెంట్లు కాని వాళ్ళైతే పోలీసులు అరెస్ట్ చేసి తీరాలని అదే అన్నాను. ఇప్పుడు వాళ్ళ డిసైడ్ చేయలే. అదే ఆ కొట్టిన వాళ్ళల్లో ఇప్పుడు ఈవెన్ అభ్యర్థి కూడా పాస్ చేసుకున్నాడు కానీ మెడలో వాళ్ళు ఎవరికి ఏమీ లేదు. అది లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా అది రౌడీయిజం వచ్చి కొట్టారు. ఇప్పుడు అంతమంది ఎలా లోపల రానిచ్చారు అనేది ఏదో రౌడీలు లాగా. కొట్టడమే తప్పు అంటున్నాను కదా. అదే వాళ్ళు కొట్టడమే తప్పు. ఇంకోటి అతను చెప్పిన దిక్కుమాల వివరణ మరీ తప్పు. అదేదో ఎస్సీలు అన్నాడు, ఎస్టీలు అన్నాడు, ఇలాంటి దిక్కుమాల వివరణ మరీ తప్పు. ఇప్పుడు నిజంగా ఇప్పుడు అదే నేను వినిపిద్దాం అనుకున్నా. ఈయన 6 నిమిషాలు మాట్లాడాడు, అంత లేదు కానీ అంటే ఇక్కడ అతని అవగాహన రాహిత్యం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అతను బెంగళూరు నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ఎమ్మెల్యేగా ఉండి ఈయన అవగాహన ఎంత కనబడుతుంది బయటలో. మరి ముఖ్యంగా ఓటర్ మహాశయ పొద్దున ఐతన్నగర్ పోలింగ్ స్టేషన్లో నేను నా భార్య యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడే క్యూ చాలా పెద్దదిగా ఉంది. సో నేను వెళ్తున్న క్రమంలో ఐతన్నగర్ నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గొట్టి మొక్కల సుధాకర్ అనే వ్యక్తి, ఇదిగో వచ్చాడయ్యా మాలా మాదిగా కొమ్ముగాసే ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి, ఈ మాలా మాదిగల్ని ఈ మైనార్టీలని కొమ్మగాస్తున్న అభ్యర్థి నా మీద ద్వేషంతో, అంటే కేవలం వైఎస్ఆర్ పార్టీ అంటే మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన పార్టీ అని ద్వేషంతో ఒక రకమైన శాడిజంతో 6 నిమిషాల బయటలో నేను 1 మినిట్ వినిపించాను. ఈ 1 మినిట్లో ఈయన కరెక్ట్గా 3 సార్లు అన్నాడు మాలా మాదిగా కొమ్ముగాస్తాం, మాలా మాదిగకి వైసీపీ అండగా ఉంటుంది, మాలా మాదిగకి అన్నబత్తిన శివ గారు అండగా ఉంటాడు. అది చూస్తూ ఉంటే ఆయన కంప్లీట్గా డైవర్ట్ చేసేసి లాగా మాట్లాడినట్టే ఆ బయట అయితే అనిపిస్తుంది. అసలు విషయం చెప్పకుండా నాటకం ఏంటంటే అతను ఎట్లాంటోడో ఇతను అట్లాగే. వాస్తవంగా నిన్న ఫస్ట్ ప్రొజెక్ట్ అయినటువంటి విషయం ఏంటంటే ఎరా నువ్వు కమ్మకే పుట్టావా ఏంటి అని మాట్లాడాడని, అంటే కమ్మోడివేనా అని తిట్టాడని, నువ్వు వాడికి ఎందుకు డాష్ డాష్ అనేదో అని తిట్టాడని, అది చూసి ఇతను వచ్చి కొట్టాడని ముందు జరిగింది. అంటే వాస్తవానికి కూడా ఆడే అక్కడ అతను ఏం తిట్టాడో తెలియదు, అది రికార్డెడ్ గా లేదు. ఇతను ఎందుకు ఇతనేం తిట్టాడో రికార్డెడ్ గా, ఇతను మాత్రం మాట్లాడింది ఇది ఒకటే రికార్డెడ్ ప్రూఫ్ కాబట్టి దాంట్లో పాయింట్ అతను మాట్లాడుతున్నదే డిఫెన్స్ కోసం డ్రామా అంటే అదే అంటున్నాను నేను, డిఫెన్స్ కోసం డ్రామా. ఇక్కడ బేసిక్ గా అంతమందిని పట్టుకెళ్ళడం తప్పు. ఫస్టే ఏం చెప్తున్నా నేను, అన్నాబత్తుని శివకుమార్ గబగబా వెళ్ళి కొట్టడం తప్పు. అతను ఏం మాట్లాడాడో ఒకవేళ మాట్లాడున్నాడు తిట్టాడే అనుకుందాం, వెళ్ళి ఏమయ్యా సంస్కారం ఉండాలి కదా, చదువుకున్నావు కదా, నేను అభ్యర్థిగా నేను ఎందుకు ఓటు వేయకూడదు అని అయిపోతుంది. అలా మాట్లాడకుండా ఉన్నాడంటే, అలాగే కాకుండా వెళ్ళి కొట్టాడంటే శివకుమార్ తప్పు. శివకుమార్ని ఏమి తిట్టారు అన్నటువంటిది వాస్తవం కాకుండా వక్రీకరించడం కూడా తప్పు.
నాకు తెలిసి ఈ మాట అంటే ఇతను వెళ్ళి కొడతాడని నేను అనుకో. అదే అయినా అవతల వాళ్ళు కూడా అంత లైన్ లో ఉండి ఇన్ని మాటలు మాట్లాడతారా? అదే అంటారు, ప్రాక్టికల్ గా ఆలోచించాలి. అనడానికి లేదు. నేను చూశాను అసలు వెనకాల ఉంచున్నోడు ఏందేందో మాట్లాడేసుకుంటున్నారు అసలు. అవి వెంటంటే ఆ నవ్వు వస్తుంది నాకు నిజంగా. మన ఇండియన్ పరిపక్వత ఎట్లుందంటే, అక్కడ ఇద్దరు కుర్రోళ్ళు మాట్లాడుకుంటుంటే నేనేమనుకున్నానంటే ఇది బిట్ కాయిన్, షేర్ మార్కెట్ ఇవన్నీ మాట్లాడుకుంటున్నాను. ఓహో లేదు చాలా పెద్ద ఎడ్యుకేటెడ్ హైదరాబాద్ నుంచి బాంబే నుంచి వచ్చారు అనుకున్నా. ఒక అతనే కోయంబత్తూరులో చదువుతున్నాడు, ఇంకొక అతనేమో డిగ్రీ డిస్కంటిన్యూడ్ ఎక్కడో ట్రక్ డ్రైవర్ గా చేస్తున్నాడు. రాష్ట్రం గొప్పత, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ దగ్గర నుంచి అంతర్జాతీయ ఇష్యూస్ దాకా బిట్ కాయిన్ దాకా మాట్లాడేసుకుంటున్నారు. దాంట్లో ఎవడుంటే దేశానికి మంచిది దగ్గర నుంచి ఇదంతా. అసలు నువ్వు క్యూ లైన్ లో నుంచి ఉన్నాక మాట్లాడకూడదు. ఏమైనా మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవచ్చు, సరదాగా ఎరా అంటే ఎరా అని కాకుండా జాతీయ అంతర్జాతీయ రాజకీయాలన్నింటినీ అక్కడే మాట్లాడేసుకుంటున్నారు. అంటే మనకి వాళ్ళ అవగాహన కాన్సెప్ట్ అట్టు ఉంది కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఉంటది. మేబీ ప్రొవోక్ చేయడానికి అయి ఉండొచ్చు. ప్రొవోక్ చేస్తున్నప్పుడు నువ్వేం చెప్పాలా, నమస్కారం పెట్టి మీరు అలా తిడతా ఉండండి సార్, అదే నాకు ఆశీర్వచనాలు అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏదో చాలా మంది వీడియోలు పెట్టినప్పుడు ఏం చెప్తాం, ఓసారి కౌంటర్ చెప్పేసి అది మీరే ఆశీర్వచనాలు అనుకుంటాం కానీ రా అంటాం. అట్లా చెయ్యాలా. ఇతను చేసినటువంటిది నిన్న వాస్తవంగా ఆలపాటి రాజా అసలు సీన్ లో లేకపోవడం ఇతనికి ఫెర్చింగ్, నాదెళ్ల మనోహర్ రావడం నిన్నటి ఈ ఇంపాక్ట్ వలన నాదెళ్ల మనోహర్కి పెద్ద ఫెర్చింగ్ అయింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అయింది. ఇవాళ వీళ్ళు ఇట్ట కొట్టేస్తుంటే రేపు పొద్దున ఏంటి అన్నటువంటిది నిన్న తెనాల్లో ప్రతి ఒక్కటి సెల్ ఫోన్ లో వచ్చింది. ఆ తర్వాత ఓట్లు పెద్ద ఎత్తున పోలేని, అది నెగిటివ్ అవ్వచ్చు కూడా. ఒక రకంగా సహనం కోల్పోయారా ఆ సందర్భం? అంటే ఖచ్చితంగా సిచ్యువేషన్ అలాగే వచ్చింది ఆయనకి. ఖచ్చితంగా మేబీ నేను అనుకోవడం అయితే ఒక కోణం, ఒకటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అంశం పేరు పెట్టి తిట్టుండాలా, లేదా ఎమ్మెల్యే అయ్యావు కదా నువ్వు బుద్ధి ఉంది వెనకాల వాళ్ళందరినీ నెట్టేసుకుని వస్తావు అని అడుగుండాలి. నీ బుద్ధి ఉంది ఎమ్మెల్యేవు కదా వెనకాల వాళ్ళందరినీ నెట్టేసుకొస్తావు ఒకడే రావాలి కదా అని అడుగుండాలి. ఈ రెండోది అయితే కనుక అతని తప్పులేదు. అదే సందర్భంలో అదే ఎమ్మెల్యే తప్పే అవుతుంది, అది కొట్టే అంత తప్పు కాదు. కాబట్టి ఏం తిట్టాడు అన్నది ఒరిజినల్ గా మాత్రం అక్కడ ఉన్నోడికే తెలుసు. ఇతను కూడా ఈ 6 నిమిషాలు ఎక్కడా కూడా నేను అభ్యర్థిని, నేను డైరెక్ట్ గా వెళ్ళి ఓటే ఆసే హక్కు నాకు ఉంది అని అది అక్కడ మాట్లాడలేదు ఆయన. అదే అసలు మాట్లాడలేదు. అసలు కొట్టడమే తప్పు అంటే రైట్ అని ఎట్లా అదే కవర్ చేసుకోవడంలో కూడా కుల రాజకీయం ఎందుకు పోలింగ్ బూత్ రోజున కూడా అది నేను అడిగాను. వాళ్ళు అక్కడ పక్కన పడగొడుతున్నారు కదా, ఈయన మళ్ళీ దాన్ని ఎస్సీల వైపు టర్న్ చేయాలి. అది ప్రశాంతంగా అయితే ఎన్నికలు జరగలేదని అనుకోవాలి. ఇటువంటి గొడవలు చూసినప్పుడు పల్నాడు చెదురుమోదురు సంఘటనలు టోటల్ గా రాష్ట్రంలో చూసుకున్నప్పుడు ఇంతకుముందు ఇంకా పెద్ద జరిగినాయి, మర్డర్లు జరిగినాయి కదా క్రిమినల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా 2 చచ్చిపోయారు. అప్పుడు ఈవీఎంలే పగలగొట్టేసి నిన్న కూడా ఈవీఎంల మీదకి వెళ్ళారు. కానీ బేసిక్ గా అయితే నా దృష్టిలో ఆ 106 స్థానాల్లో కనీసం 30 చోట్ల రీపోలింగ్ పెట్టాలి. కాకపోతే రాజకీయ పార్టీలు అడగల ఇక్కడ, అది అసలు విషయం. రాజకీయ పార్టీలు అడిగితే దాని మీద ఎంక్వైరీస్ పెడతారు, రాజకీయ పార్టీలు అడగల. అంటే ఈసీ చెప్పేసింది కదా ఎక్కడ డాటా మిస్ అవ్వలేదు. ముందు నువ్వు కంప్లైంట్ ఇచ్చాక అప్పుడు అంటే దీంట్లో ఒక కోణం ఉంటదండి. పోలింగ్ బూత్ బయట జరిగే గొడవల వలన పోలింగ్ ఆపరం. అంతే, అవును. దాని పోలింగ్ బూత్ లోపల ఏదన్నా జరిగి అయితే ఇప్పుడు జోగి రమేష్ దగ్గరది పోలింగ్ బూత్ లోపల కాకుండా పోలింగ్ బూత్ ఆవరణలో పోలింగ్ జరిగే ఆవరణ. అదేదైనా కంప్లైంట్ ఇస్తే అంటే దీన్ని ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలంటే అవతల పక్షము మా ఓటర్లు వస్తున్నారని తెలిసి వీళ్ళు అడ్డుకున్నారు, ఇట్లా గొడవలు సృష్టించి ఆపేశారు, తద్వారా ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరికి రాలేకపోయారు, మళ్ళీ నిర్వహించండి అని సదరు పార్టీ అడగాలి. అడిగితే అప్పుడు అక్కడున్న వీడియో ఫుటేజ్ అదంతా చూసి 2 కోణాల్లో ఆలోచిస్తారు. ఒకటి లోపల పోలింగ్ ఏం ప్రాబ్లం రాలేదు అనుకో కాబట్టి అవసరం లేదని చెప్పచ్చు రీపోలింగ్, లేదు బయట వచ్చే ఓటర్ కూడా ఆగిపోయాడు కాబట్టి అన్నటువంటి కోణంలో వాళ్ళకి మళ్ళీ అవకాశం. అది ఎక్కువ అంటే దాంట్లో ఏం లెక్కేస్తుంటే ఎన్నికల సంఘం పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ లెక్కేస్తాయి. 70-80% జరిగిపోయింది అనుకోండి, ఇంకా పెద్దగా దాంట్లో మార్పు ఏముండదు కదా. ఆ తర్వాత కూడా అంటే ఈ గొడవ జరిగిన టైం లెక్కేస్తుంది. గొడవ జరిగిన తర్వాత కూడా ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇంకా దాంట్లో ఏ సంఘర్షణ లేదులే తీసేయమంటది. నేను జరిగింది ఏంటంటే గొడవ జరిగిన తర్వాత కూడా ఓటింగ్ జరిగింది ఈ అన్ని బూతుల్లో కూడా, ఎక్కడ ఆగిపోవాలి. అంటే ఎప్పుడు రీపోలింగ్ జరుపుతారంటే ఈ బయట సంఘర్షణలు జరిగి ఓటింగ్ ఆగిపోతే అప్పుడు రీపోలింగ్ జరుపుతారు, లేదా పోలింగ్ బూత్ లోపల జరిగితే అప్పుడు రీపోలింగ్ జరుపుతారు. అది లేదు కాబట్టి రీపోలింగ్ లేదు. ఇక ఆయన మీద సుధాకర్ కంప్లైంట్ వచ్చాడు, ఆయన మీద కేసు కూడా నమోదు చేశారట. సో అన్నమతి శివకర్ మీద, దాని మీద కూడా ఇది అంటే ఎన్నికలు జరుగుతుండగా
మధ్యలో జరిగింది కాబట్టి పోలింగ్ మీద ఏమైనా ప్రభావితం ఉంటుందా? అయితే నాకు తెలిసి తెనాల్లో దెబ్బతింటాడు అనుకుంటున్నాను ఆ పాయింట్. అంటే ఆ స్థాయిలో ఉంటుందో లేకపోతే కొత్త అయినా అంటే మామూలుగా అయితే గనక అన్నాబత్తునికి పాజిటివ్ గానే ఉంది అక్కడ. నాదేళ్ల కారణంగా కాంపిటీషన్ తగ్గింది, కొంత ఆశించినంతగా సపోర్ట్ చేయలేదన్న ప్రచారం కూడా ఉంది. అట్లాంటి టైంలో ఇది మాత్రం బాగా వైరల్ అయింది. నిన్న నేను విన్నది తెనాల్లో ప్రతి ఒక్కళ్ళ సెల్ ఫోన్ లో ఇది పంపించడంలో టీడీపీ కూటమి జనసేన కూటమి సక్సెస్ అయింది. అలాగే దేశవ్యాప్తంగా నేషనల్ మీడియాలో కవరేజ్ వచ్చింది. కాబట్టి తటస్థుల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. అయితే ఆ ఒక్క ఇన్సిడెంట్ మీదనే ప్రభావం చూపెడుతుందా? ఈ ఎవరైతే సాధారణ ప్రజలకి ఇది సంబంధం లేనివారు, ఎడ్యుకేటెడ్ కి ప్రభావం చూపెట్టేటువంటి అంశం, అది ఎంత అనేది తెలియాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఏమైనా అటు ఇటు అయితే ఇంకా స్వయంకృత అపరాధం అనుకోవాలి. ఒకవేళ రైట్ చూద్దాం. మొత్తానికి ఎన్నికలు అయితే ప్రశాంతంగానే జరిగినాయి, సజావుగానే జరిగినాయి. కాకపోతే అక్కడక్కడ ఇలాంటి చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకున్నాం. మరి ఇది ఎంతవరకు రేపు పొద్దున్న ఫలితాల తర్వాత ప్రభావితం చూపిస్తాయి అనేది ఇంకా ఫలితాలను బట్టి నిర్ణయించుకోవాలి. చూద్దాం.